అంటే అర్థమైనప్పుడు ఇది ప్రమాదపు జోలు, ఈ దగ్గరికి రావద్దు, ఇది నిషేధింపబడిన స్థలం ఈ ప్రాంతం అని ముందు బోర్డు పెడతారు. నువ్వు దగ్గరికి వెళ్ళామంటే లాగుద్ది, ఇంకా లోపలికి వెళ్తే అంటుంది. నాకు అర్థమైందా? దగ్గరికే వెళ్ళకూడదు, ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళావా అంటుకోవడం. ఇక అంతే, ఆ ఛాయికే పోకూడదు. ఆ ఛాయికే పోవాకయ్యా సంవత్సరాన్ని ఆ ఛాయిగా అంటే పోవాకు అన్నాడు. ఏదో వద్దన్నాడు, అది చేసిన సంవత్సరం. ఏంటి ఈ మాట అన్నది? యెహోవా దృష్టించుకున్నాడు, నేను ద్రోహం చేశాను. ఒక పెద్ద మనిషి ఆ మాట ఒప్పుకున్నాడు, తెలుసుకున్నాడు, గ్రహించాడు. ఏం ద్రోహం చేశాను? ఏం లేదు. ఆయన మోసం చేసే డబ్బు సంపాదించాలని ఆయన చేసి అక్రమం చేశాడా? అందరు చదువుతాయి ఐకండి జగన్ పోయి ఇంకెవరన్నా పోయి ఆయన మాట్లాడు సలహాన్ని ఏం చెప్పలేదు. ఆయన చేసిన ద్రోహం ఏంటి? దేవుడు తనను ప్రతిష్ఠిస్తే దాన్ని కాదని తృణీకరించడమే ద్రోహం. దేవుడు మనం పిలిచాడు, సాక్షిగా ఉండకపోవటమే దేవుని ద్రోహం చేస్తాం. దానివల్ల మీద శిక్ష వచ్చింది, రోగం వచ్చింది. అది ఏదేదో ఫీజుల్లో మనుషులందరూ మరణకరమైన వ్యాధులు సమాజం ఇట్లా చెప్తున్నారు. ఒప్పుకున్నాడు, గుర్తించాడు, రెండు అపరాధం చేశాడు. అపరాధం ఏంటి? తెలుసు ఏది చేయాలో తెలుసు, కానీ చేయకుండా దాటే గీత దాటగా అపరాధం. మిస్సింగ్ ది మార్క్ అంటే గీత దాటడం ఉందే, అది అపరాధం. గీత దాటిపోయాడు. కాబట్టి నన్ను కనికరించని ప్రార్థన చేశాను. కనుక ఈ రోజున ఒక ఇర్మియా లాంటి వ్యక్తి, ఒక దావీదు లాంటి వ్యక్తి, ఒక అబ్రహాం లాంటి వ్యక్తి, మహానుభావులు, ప్రవక్తలు, జైన్స్, స్తంభాలు, ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వారు, తిన్నగా పిలువబడిన వారు సహా నేను ద్రోహం చేశాను, నేను అపరాధం చేశాను అని చెప్పి వాళ్ళు ఒప్పుకుని దాని నుండి బయటపడే లెక్కైతే, దేవుని నమ్ముకుని దేవుని మీద విశ్వాసం ఉంచిన మనము, నేను దేవుని మాట వినకుండా, దేవుని మాట ధిక్కరించి, దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దేవునికి సాక్షిగా ఉండకుండా, ద్రోహం చేయకుండా, అపరాధం చేయకుండా ఉన్న పరిధిలో ఉన్నావా? ఉన్నారనుకున్నావా? అదే కదా తప్పవుతుంది.